ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి పెద్దలు చెప్పే ఆనిముత్యాలు చెబుతానండి. ఎవరన్నా కష్టాల్లో ఉన్నారనుకోండి, పెద్దవారు ఏమనివ్వరు, కష్టాలు కలకాలం ఉండవు, బాధపడొద్దు, పడ్డవారు చెడ్డవారు కాదు, కాలం ఎప్పుడూ ఒకేలాగుండదు, ఒక మనిషికి 4 కాలాలు, 4 కాలాల్లో ఒక కాలం నీదే ఖచ్చితంగా. నువ్వు ఒకరోజు నీకు వస్తుంది, నీకు మంచి రోజులు వస్తాయి, బాధపడొద్దు అని చెప్పేవారు. ఎందుకంటే నాలో మనిషికే జరిగిన అవమానం గురించి, ఇప్పుడు జరిగే గౌరవం గురించి మీ ముందు ఉంచుతానండి. అందుకే నాకు చెప్పాలనిపించే ఆనందం వచ్చి చెబుతున్నానండి. పేర్లు విప్పను, నా వాళ్ళని బాధ పెట్టను. బాధ పెట్టేదాన్ని అయితే ఒకరి బాధను అర్థం చేసుకుని ఈరోజు ఇలా చెప్పను. అయితే మరి ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు, తాగుమూతు భర్త, బతికే విధానం లేదు, చాలా కష్టాలు పడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. నేను అయిన దాన్నని ఒక పూట 2 పూట్ల చూడగలను. మరి తల్లితో పిల్లలతో ఆ కుటుంబాన్ని అంతటని నేను చూడలేను కదా. ఏటల కాలం తనం చేసుకునేటప్పుడు తనం చేసుకోవాలి కదా. గౌరవం కాకుండా, గౌరవంగా ఉన్నారు వెనకాల వాళ్ళని వాళ్ళకి తెలియకుండా ఎవరికన్నా కాంత సాయం చేసి, మరి అదో ఆ పనో చేసి ఈ పనో చేసి మరి బిడ్డలను పెంచుకుంటూ బ్రతుకుతుంటే అయిన వాళ్ళే రాబొందులై పొడుచుకు తింటుంటే తట్టుకుంది, ఓర్చుకుంది, తిరగేసి మాట అనలేదు. ఈ తాగుమోతు భర్త ఉన్నాడు కదా, ఇంటికి రాకపోయినా ఏమీ తేకపోయినా ఆయన్ని చూడలేదని అయిన వాళ్ళు అంటాం, ఆయన వచ్చినప్పుడు వండి పెట్టలేదని అంటాం. ఆ మనిషికి తాగుతాడా తింటాడా అని వాళ్ళ మనిషిని వాళ్ళు చూసుకోవటం, ఈ తల్లి పిల్లలు గతోగతి అయిపోయినా పట్టించుకోకపోవటం. సరేనండి, వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళు రమ్మను ఉంచుకునో, అలా అతను క్యారేజీలు తెచ్చిపెట్టినా, మరి ఇంకొకరు వండి పెట్టినా ఆయన చూసుకుంటున్నారు. మరి చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మరి ఆ భార్య ఉంది, మరి వాళ్ళ గతి ఏం కాను. ఇతను తేడం, ఇతను చూడ్డం, ఇలా కాబట్టి కదా మీరు ఉంచుకుని రమ్మని ఎప్పుడో ఒకప్పుడు చూస్తున్నారు కదా. ఎప్పుడైనా మరి వాళ్ళు ఏమైపోతారు? మరి వాళ్ళ పని ఏంటి? వాళ్ళకి నువ్వు చూసేవా అని అడిగారా? నువ్వు పట్టుకెళ్ళేవా అని అడిగారా? ఇది పట్టుకెళ్ళని ఇచ్చారా? లేదు కదా. వాళ్ళ మనిషిని వాళ్ళు చూసుకున్నారు. పై వచ్చి ఆ అమ్మాయి ఇంకా ఇతనికి అన్ని రకాలుగా చేయలేదు అనేవారు. అన్నీ ఉంటే ఆడదింతకి చేయదండి కదా. ఏమీ లేనిది ఏం చేస్తుంది? బొయ్యమని మురుగుతుంది. అన్నీ శుభ్రంగా ఉన్నది ఏమంటుంది? కాముగా ఉంటుంది కదండి. అలా కూడా అనలేదు ఆ అమ్మాయి. కానీ అలా చేసుకుంటున్నా ఇలా చేయలేదు, అలా చూడలేదు, ఇలాగా అలాగని మాటలంటే ఇలా ఎందుకు అంటున్నారని ఒకరిని తిరగేసి అనలేదు. తను బతుకుండాలి, నీరసంగా ఉన్న పిల్లల్ని పెంచుకోవాలి, పిల్లలకు ఒక దారి చెయ్యాలి. అదే ఆ అమ్మాయి. ఎక్కడో పల్లెటూరులో పుట్టింది, పల్లెటూరులో పెరిగింది. ఏదో పొలం వెళ్ళి తండ్రికి క్యారేజీ ఇవ్వడం, అలా ఆగతాయంగా తిరిగిన పిల్ల ఏం చేస్తుందండి? ఎక్కడికన్నా ఏదన్నా చుట్టాలకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వెళ్ళవలసి వస్తే రాలేదు చేయలేదని ఆ అమ్మాయిని అనేవారు. మరి ఈ భర్త కదా తీసుకెళ్ళాలి. ఈ తెలియని పిల్లని అన్ని రకాలుగా తెలుసు. ఇప్పుడైతే చక్కబెడుతున్నారండి. అప్పుడు నాకు ఆ అమ్మాయికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు డిఫరెన్స్, అంతకన్నా ఏముండదు. ఆనాటోళ్ళమే. మరి అలాంటి తెలియని అమ్మాయి వెళ్ళిపోయి వీళ్ళ చుట్టాలన్నా వాళ్ళ చుట్టాలన్నా చక్కబెట్టుకోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి, తెలిసి ఉండాలి కదా. అది ఎవరో అర్థం చేసుకోరా. వాళ్ళ మనిషి వాళ్ళకే ముఖ్యమా? ఈ తాగుబోతోళ్ళు లేరా, తాగేవాళ్ళు లేరా, చేసుకోవటం లేదా, ఇలాగే ఉంటున్నారా, చూసుకోవటం లేదా అని మాట్లాడేవారు. మన కొడుకు నిండుతుంది, మనం మాట్లాడుతున్నాం, మరి అవతల అమ్మాయిని మనం అర్థం చేసుకున్నామా? చేసుకోలేదు కదా. మరి అలాంటి దాన్ని ఉన్నాననుకోండి, అవునా మరి వచ్చినప్పుడు మరి మీరు చూశారు కదా, మీరు క్యారేజీ పట్టుకెళ్ళి పెట్టారు కదా, మరి వాళ్ళకు కూడా పంపించారా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అడిగారా అని అడిగాను అనుకోండి, ఆ అమ్మాయిని వెనకేసుకొస్తున్నానని, ఆ అమ్మాయికి నీ సపోర్ట్ ఉన్నానని, ఆ అమ్మాయికి బలం అని ఒక రగడగా ఉండేది. ఏదేమైనా నెట్టుకొచ్చింది, గెంటుకొచ్చింది. ఏదన్నా చేసుకుంటుంటే ఇలాగని అలాగని ఎటకారంగా డెకారంగా మాట్లాడేవారు. పోనీలే అనుకుని ఏదో ఆవిడ ఇష్ట దైవాన్ని ఆవిడ నమ్ముకుని ఏదో చేసుకుంటుంటే, అలా చేసుకున్న వాళ్ళకి ప్రార్థన చేసుకుంటే అవి ఇస్తారంట కదా, ఇవి ఇస్తారంట, అవి తెచ్చుకోనాకి వెళ్ళిపోతుందంట, అందుకే మతం తీసుకుందంట అని మాట్లాడేవారు. అవన్నీ నా దగ్గర మాట్లాడేవారు.
నాకు చాలా బాధ కలిగేది. ఏంటి భగవంతుడా, ఇలా కూడా మనుషులు బ్రతకనివ్వరా? బంధువులే రాబంధులయ్యి తోడేళ్ళయ్యి తోడేస్తుంటే బ్రతికే విధానం ఎలాగా? బాగుంటేనే నా బాగోపోతే ఇలా మాట్లాడతారా? ఏంటి పరిస్థితి అనుకుంటే కాస్త కూస్తా కాలం గడిచేటప్పటికి ఈయన గారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా చేయటానికి ఏముంది? ఉన్నప్పుడు సుఖపడిపోయింది లేదు కదా, లేకపోతే గడదనటానికి ఎప్పుడు ఆ మనిషి చేసుకుంది కదా. అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నేను నోటితో అనకూడదు, ఎందుకంటే బిడ్డలు అనుకుని పెంచాను, బిడ్డల్లా భావించుకున్నాను. మరి పరాయి బిడ్డ అని ఆ పిల్లని నేను అనకూడదు కాబట్టి వాళ్ళు సుఖపడ్డారండి. ఇంకా సుఖపడిపోయారు. ఉన్న దాంట్లోనే బతుకుతూ అద్దెంట్లో ఉంటూ ఆడపిల్లలు పెంచుకుంటూ ఏదో కొట్టులోకి పంపుకుంటూ వాళ్ళు తెచ్చింది చేసుకుంటూ ఈ అమ్మాయి తెచ్చింది వండుకుంటూ వాళ్ళ తెచ్చింది అద్దించుకుంటూ బతుక్కుంటూ జాగ్రత్తగా వచ్చి కాస్త కూస్తా ఎదిగి వాళ్ళు జాగ్రత్తగా మేము చేసుకుంటాం, ఈ పిల్లలు ఈ పొజిషన్గా ఉన్నారని వచ్చి చేసుకోవడం, మా చేతుల మీదుగా చేయడం, కొట్టెక్కటం, చక్కగా ఆనందంగా సంతోషంగా ఇవాళ వాళ్ళ పిల్లలిద్దరూ చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు. ఆవిడ గౌరవ మర్యాదగా ఉందండి. ఏమండి, ఆడది ఏదో పని చేసుకుని బ్రతకూడదా? సొత్తు చచ్చిపోలేరు కదా. 2 పనులు తప్పించి ఏవైనా చేసుకోవచ్చు. ఒకటి దొంగతనం, ఇంకోటి డేస్తానం చేయకూడదు. ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయకూడదు. అది మన పిల్లలకి పెడుసు కొడుతుంది, ఈడుసు కొడుతుంది. అది తిరుగురాని నష్టం జరుగుతుంది. అప్పుడు వరకు తెలుసుకోరు ఒకరిని మోసం చేసిన వాళ్ళు. అలాంటివి చేయకూడదు. ఏది కుటుంబం పరంగా చేయకూడదు, డబ్బు పరంగా చేయకూడదు, ఏది కూడా. ఇప్పుడు ఎన్నో రకాలు పెద్దలు గురువరులు కూడా చెబుతున్నారు, తెలుసుకుంటారని. తెలుసుకోరండి. వాళ్ళకి సాగనని చెప్పు తప్పులు ఒప్పులు చేస్తూనే ఉంటారు. వారి కర్మను వారిని వదిలేద్దాం. అయితే అలాంటి అమ్మాయి ఇవాళ హ్యాపీగా సుఖంగా ఉండేటప్పటికి ఈ అన్నవారందరూ ఏమంటున్నారో చెప్పనా? ఏమంటున్నారంటారా? అవునండి, మీరు చేసేది మా వాళ్ళు కూడా చేస్తున్నారు, అది అలాగంట కదా, ఇది ఇలాగంట కదా అని సపోర్ట్ చేస్తున్నారండి. ఇది సలేట్టు కొడతారంటారు కదా, కొడుతున్నారండి. ఎంతో గౌరవించేస్తున్నారండి, ఎంతో గౌరవంగా చూస్తున్నారండి, ఎంతో మర్యాదగా చూస్తున్నారండి. నాకు అది చూస్తుంటే చాలా ఆనందం అనిపించిందండి. నీకు ఒక రోజు వస్తుంది అనేదానికి అదే కదండి అర్థం. నిన్న అన్నవారు నీ దగ్గరకు వస్తారో అన్నదే కదండి అర్థం. అదే కదా అర్థం. నిన్న అన్నవారు నీకే చెప్పుకుంటారు వచ్చి అనేది ఇదే కదండి అర్థం. కాదంటారా? నాకైతే నిజంగా దేవుడు ఉన్నాడో, ఇవన్నీ వాస్తవమైన మాటలు పెద్దలంత గొప్పగా చెప్పేవారు, నిజమైన మాటలే చెప్పారు, ఇది సత్యాలే కదా. అలా అన్నవారు అది ఇలా జరుగుతుంది అంటే ఇదిగో ఇలా జరిగింది కదా, ఇంతే కదా, ఇదే కదా వారు చెప్పారు, ఎంత గొప్పగా చెప్పారు అని నిజంగా నాకైతే ఎంతో ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఆ కుటుంబం బాగోవాలని ఎప్పుడు ఆశించిన దాన్ని నేనే, ఎప్పుడు సంతోషపడిన దాన్ని నేనే. భగవంతుడు నిజంగా నా కోరిక నెరవేర్చాడండి. దేవుడు ఉన్నాడనే దానికి ఉదాహరణ నా ఛానల్ కాస్త అభివృద్ధి అవుతే నేను కుటుంబాన్ని చూద్దాం. వాళ్ళే కాదు, అలాంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా ఒక రూపాయి నా దగ్గర ఉంటే దాచుకుని నేను ఎక్కడికి పట్టుకెళ్తాను? వచ్చి కాలమా పోయే కాలమా, పుణ్యం మూట కట్టుకుని పట్టుకెళ్ళాలి. నేను చేస్తున్నానంటే అందరిలాగే చేస్తున్నాను కదా. అందరూ నాకన్నా ఇదిగా చేసేవాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దోళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, సపోర్టు వెనకాల ఉన్నదే అనుకోండి. కానీ మరి డెవలప్ అవుతున్నారు అదృష్టాన్ని బట్టి, అది నేను ఒప్పుకుంటానండి. ఇది నా ఛానల్ డెవలప్ అవ్వకపోవటానికి ఏ ఒక్కరూ కారణం అని నేను అనను. ఇంట్లో ఎదురు దెబ్బలు తగిలినా అది నేను పక్కన పెట్టుకుని నేను చేస్తాను కాబట్టి, మానేయలేదు కాబట్టి ఆ లక్క లేదేమో నాకు, అంతే. ఆ లక్క ఉంటే అవ్వునేమో. ఎవరి కంట్లో పడుతుందో, ఎవరి చెయ్య మరి తిరుగుతుందో, ఎవరో వాక్కు బాగుంటుందో, ఎప్పటికీ ఆ భగవంతుడు ఎవరిలో ఉంటాడో నాకు తెలీదు. కానీ నేనైతే ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఇది నా కోసం కాదు, నాకు గృహం లేదని గృహం కోసమని కానీ, లేదా నాకేదో అది కాకుండా కొంచెం జీవన విధానానికి ఇంతైనా అని కానీ అది ఏమీ పట్టించుకోలేదు. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, గడుస్తూ ఉంది ఇలాన. ఇప్పుడు నెల నెల అద్దె కట్టుకునేదే కష్టమైన భారంగా నడుస్తుంది అనుకోండి. దాని గురించి కూడా ఆలోచన లేదు. కానీ నా కళ్ళ ముందు నాకు తెలిసిన వాళ్ళు ఇలా ఉన్నారు కదా, నేను కూడా ఇలా ఉంటే ఇలా చేద్దును కదా అంటే నిజంగా చేసేవాళ్ళకి కూడా దేవుడు ఇవ్వడండి.
నిజంగా చేసేవాళ్ళు కూడా ఇవ్వడం. ఇది కూడా నమ్మాను నేను. పోనీలెండి, నలుగురికి 4 మంచి మాటలు చెప్పగలిగే వాక్ ఇచ్చాడు భగవంతుడు. ఈ వయసు ఇచ్చాడు. ఇది పూర్వకాలంలా చేసేది చేయగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను, చూపించి వంటలు చూపిస్తున్నాను. ఈ మాటలు ఇలా చెబుతున్నాను. ఒకరు మంచి కోరిన వాళ్ళు, మంచిగా ఉన్నవాళ్ళు డెవలప్ అవ్వాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, బాధపడకుండా ఉండాలన్నా కుదరదండి. అవ్వదు. అది ఇదంటారు చూసారా, అది సాధ్యం కాదని నేను అంటానండి. పోనీలేండి, దేవుడున్నాడు. దేవుడున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ మంచి మాట ఇలా జరిగింది అని మీ ముందు చెప్పడానికి సరిపోయాను కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.